సార్ మనమందరము ఈరోజు ఒక చక్కని ప్లాట్ఫామ్ లోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. అలాగనే సార్ అనుకోకుండా ఈరోజు నాకు అవకాశం కల్పించారు. చాలా సంతోషము. సార్ మనం చేసేటువంటిది మామూలుగా ఏం ఎంఎల్ఎం కంపెనీ కానీ ఫుడ్ ప్రోడక్ట్ కానీ అట్లాంటిది ఏం లేదు సార్. మనము ఒక మోనెక్స్ అనేటువంటి క్రిప్టో ఎక్స్చేంజ్ లో ఈరోజు మనము వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఆల్రెడీ చేస్తున్నారు చాలా మంది. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే సార్ వాళ్ళు కూడా చక్కగా ప్రారంభించవచ్చు సార్. సార్ ఈ మోనెక్స్ గురించి సార్ కొన్ని విషయాలు చెప్తాను సార్. ఫస్ట్ ఈ యాప్ను సార్ మోనెక్స్ యాప్ను మనము ఫ్రీగా కూడా యాక్టివేషన్ చేసుకోవచ్చు సార్. దీనివల్ల మనకు ఈ మోనెక్స్ కంపెనీ వాళ్ళు 5 కేబీసీ కాయిన్స్ ఇస్తారు సార్. ఇప్పుడు ప్రజెంట్ ఈ కాయిన్ వాల్యూ వచ్చేసి ఒక్కొక్క కాయిన్ వాల్యూ రూ. 3.30 నడుస్తా ఉంది సార్. ఇంకొక విషయం సార్, మనము ఏదైనా కానీ ఇంతవరకు ఏ ఎక్స్చేంజ్ కూడా మనకు ఎలాంటి ఆఫర్లు కూడా ప్రకటించలేదు సార్. చాలా ఎక్స్చేంజ్లు దాదాపు 250 ఎక్స్చేంజ్లు ఉన్నాయి. ఏ ఎక్స్చేంజ్ కూడా ఇంతవరకు సార్ మనం దాంట్లో జాయిన్ అయితే మనమే ఒక $100 ఒక నెల కానీ 2 నెలలు కానీ ఒక $100 ట్రేడింగ్ చేయగలిగితేనే మనకు దాంట్లో ఐడి ఉంటుంది. లేకుంటే కనుక ఐడి వెళ్ళిపోతుంది సార్. కానీ మనకు ఎలాంటి ఫీజు లేకుండా మోనెక్స్ లో ఈ యాప్ మనము ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడం మూలంగా కూడా మనకు కంపెనీ వాళ్ళే 5 కేబీసీ కాయిన్స్ ఇస్తున్నారు. దీని వాళ్ళు దాదాపుగా రూ. 20 అవుతుంది సార్. ఆ విధంగా మనము ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ట్రేడింగ్ చేసుకోవచ్చు సార్. ఇలా కాకుండా మనకు మోనెక్స్ ఈ క్రిప్టో ఎక్స్చేంజ్ లో ఫ్యామిలీ మెంబర్స్ గా మనము సబ్స్క్రైబ్ సార్. ఇంతకుముందు మామూలుగా అలా కాకుండా ఇప్పుడు అంటే బయింగ్ చేసుకుంటే కనుక ఒక రూ. 1850 ఒక ప్లాను చక్కగా మన శ్రీనివాసరెడ్డి సారు తర్వాత మన డెవలపర్స్ అందరు కలిసి ఒక ప్లాన్ ఏర్పాటు చేసినారు సార్. ఈ యొక్క ప్లాను రూ. 1850 స్టార్ట్ అవుతుంది సార్. ఎవరైతే రూ. 1850 ఇందులో పే చేసి $20 ప్లాన్ స్టార్ట్ చేసుకుంటారో వాళ్లకు ఒక చక్కగా నాన్ వర్కింగ్ ప్లాన్స్ ఒక 4 వర్కింగ్ ప్లాన్ ఒకటి ఇవ్వడం జరిగింది సార్. డిజైన్ చేయడం జరిగింది. వాటి గురించి నేను వివరిస్తాను సార్. సార్ ఒకటి చూడండి, మామూలుగా మనము ఎప్పుడైతే రూ. 1850 పే చేస్తామో $20 వస్తాయి. ఈ $20 ద్వారా మన యొక్క కంపెనీలో మనము జాయిన్ అవుతానే వెంటమ్మడే మనకు 2 రకాల ఇన్కమ్స్ స్టార్ట్ అవుతాయి సార్. అవి ఒకటి వచ్చేసి నాన్ వర్కింగ్ కింద 4 రకాల ఇన్కమ్స్, వర్కింగ్ కింద ఒక రకమైనటువంటి ఇన్కమ్ వస్తుంది. వాటి గురించి ఇప్పుడు మనము చెప్దాం సార్. సార్ ఫస్ట్ నాన్ వర్కింగ్ కింద మొట్టమొదటిది, ఎప్పుడైతే మనము రూ. 1850 కంపెనీలో పే చేస్తామో వెంటనే వితిన్ సెకండ్స్లలో మన యొక్క ఐడిలో 50 కేబీసీ కాయిన్స్ వస్తాయి సార్. ఈ యొక్క 50 కేబీసీ కాయిన్స్ అలాగనే మనం ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకున్నందువల్ల వచ్చిన 5 కేబీసీ కాయిన్స్ మొత్తం కలిసి 55 కేబీసీ కాయిన్స్ అవుతాయి సార్. ఇప్పుడు కేబీసీ కాయిన్ వాల్యూ వచ్చేసి రూ. 3.30 నడుస్తా ఉంది ప్రజెంట్. వీటిని మనము మన యొక్క మోనెక్స్ ఎప్పుడైతే 28వ తేదీ లాంచింగ్ అవుతుందో వెంటమ్మడే ఆ ట్రేడింగ్ లో అక్కడ అమ్ముకోవచ్చు సార్. లేదనుకుంటే వాటిని మనము అలాగనే జాగ్రత్తగా దాచుకోవచ్చు సార్. ఎప్పుడైతే మనకు నచ్చిన రేట్ ఎప్పుడు వస్తుందో అప్పుడు వాటిని అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది సార్. ఇది మనం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి సార్.
మనది మూనెక్స్ అనేటువంటిది ఒక ఎక్స్చేంజ్ సార్. ఇది దీంట్లో ఎనీ టైం సార్ 365 రోజులు విత్ 24 అవర్స్ ఎప్పుడైనా అమ్మడము కొనడము చేసుకోవచ్చు. కాబట్టి ట్రేడింగ్ స్టార్ట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చిన 50 కాయిన్స్, తర్వాత ఫ్రీ రిజిస్ట్రేషన్కి వచ్చిన 5 కేబీసీ కాయిన్స్, మొత్తం 55 కాయిన్స్ సార్. మన ఇష్టం వచ్చినప్పుడు మనం అమ్ముకోవడానికి మనకు వీలు కల్పించారు సార్. తర్వాత రెండవది ఏదంటే సార్, రెండవ ఇన్కమ్ ఏదంటే మనకు ఈ యొక్క మూనెక్స్ ఓన్ కాయిన్ అయినటువంటి ఎంఎన్సి కాయిన్ ను సార్, ఇది నెలకు ఒకటిలాగా 20 నెలలు 20 కాయిన్స్ రావడం జరుగుతాయి సార్. నెలకు ఒక కాయిన్ వస్తూ ఉంటుంది. ఇది ఈ విధంగా నెలకు ఒకటిలాగా ఈ రోజు మనం జాయిన్ అయినాము, ఎప్పుడైతే $20 పే చేస్తామో ఎమ్మడే ఐడి రిజిస్టర్ అయితానే మనకు ఒక కాయిన్ పడిపోతుంది. నెక్స్ట్ మంత్ మళ్ళీ సేమ్ అలాగనే ఇదే డేట్కే మళ్ళీ నెక్స్ట్ ఒక కాయిన్. ఈ విధంగా మనకు 20 నెలలు 20 కాయిన్స్ వస్తాయి సార్. సార్ ఒకటి 4 నెలల కిందట మనకు ఒక్కొక్క ఎంఎన్సి కాయను ₹100 స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ ₹410 మీద నడుస్తా ఉంది సార్ ఒక్కొక్క కాయను. ఈ కాయిన్ కూడా రేపు ట్రేడింగ్ స్టార్ట్ అవుతానే 28వ తేదీ నుంచి వెంటమ్మడే ఈ కాయిన్ అమ్ముకోవచ్చు, లేకుంటే కనుక అలాగనే ఈ కాయిన్ ను పెట్టుకోవచ్చు సార్. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ ఎంఎన్సి కాయిన్ అనేటువంటిది సార్ చాలా అద్భుతమైనటువంటి కాయిన్, భవిష్యత్తులో ఎక్కువ ధర పలికేటువంటి కాయిన్ సార్. ఎందుకంటే ఈ ఎంఎన్సి కాయిన్స్ 5 కోట్లు మాత్రమే తయారు చేయడం జరిగింది. వీటిలో కమ్యూనిటీకి 2 కోట్ల కాయిన్స్ సార్. ఎవరైతే ముందుగా మూనెక్స్ లో జాయిన్ అయి ₹1850 పే చేసుకుంటారో వాళ్లకు మాత్రమే 10 లక్షల మంది ఇంటూ 20 కాయిన్స్ 2 కోట్ల కాయిన్స్ పంచడం జరుగుతుంది. తర్వాత ఈ 10 లక్షల మంది దాటిన తర్వాత ఎవరికి కూడా ఒక్క కాయిన్ కూడా రాదు సార్. తర్వాత మిగిలిన 3 కోట్లలో 2 కోట్ల కాయిన్స్ వేరే వేరే ఎక్స్చేంజ్లలో లిస్టు కావడం జరుగుతుంది అమ్మకాడానికి. తర్వాత 1 కోటి కాయిన్స్ మాత్రము కంపెనీ డెవలప్మెంట్ కోసము వాళ్ళ దగ్గరే ఉంచుకోవడం జరుగుతుంది సార్. సార్ తర్వాత నెక్స్ట్ ఈ యొక్క ఎంఎన్సి కాయిన్స్ మన ఎండి గారు చెప్పడం జరిగింది, మన యొక్క ఓన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా రన్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మన యొక్క ఓన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ లో ఈ యొక్క మూనెక్స్ ఫీజ్ గ్యాస్ ఫీజ్ కింద ఈ కాయిన్స్ వాడడం మొదలు పెడతారో అప్పటి నుంచి భారీగా పెరగడం జరుగుతుంది సార్. దాదాపుగా మనకు 20 నెలలు పూర్తి అయ్యేలోపు $100 కావచ్చు సార్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 20 ఎంఎన్సి కాయిన్స్ అలాగే దాచి ఉంచుకున్న కూడా దాదాపుగా ₹20 లక్షలు తీసుకునే అవకాశం కూడా ఉంది సార్ భవిష్యత్తులో. కాబట్టి మనము ప్రతి ఒక్కరము కూడా వచ్చిన ఒక కాయిన్ను అమ్ముకోకుండా జాగ్రత్తగా దాచుకుంటే మంచిగా ఇన్కమ్ తీసుకునేటువంటి అవకాశం ఉంది సార్. అలాగనే సార్ ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 50 కేబీసీ కాయిన్స్, రెండవ ఇన్కమ్ వచ్చేసి 20 ఎంఎన్సి కాయిన్స్ నెలకు ఒకటిలాగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మూడవ ఇన్కమ్ సార్, ఈ మూడవ ఇన్కమ్ ఎయిర్ డ్రాప్ ఇన్కమ్ సార్. ఎయిర్ డ్రాప్ ఇన్కమ్ అంటే సార్ మనకు ఈ యొక్క మూనెక్స్ కంపెనీలో చాలా మంది అందరము మనము జాయిన్ కావడం మూలంగా కమ్యూనిటీ అనేటువంటిది చాలా మోర్ దాన్ కమ్యూనిటీ ఈ యొక్క మూనెక్స్ లో రావడం జరుగుతుంది. ఎప్పుడైతే కమ్యూనిటీ మన దగ్గర ఉంటుందో చాలా రకాల కొత్త కొత్త కాయిన్స్ అన్ని ఈ యొక్క మన యొక్క మూనెక్స్ లోకి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కాయిన్ ను తీసుకొని వచ్చి ఎక్స్చేంజ్ లో పెట్టడం కోసము మన యొక్క మూనెక్స్ వాళ్లకు గేట్ ఫీజ్ చెల్లించడం జరుగుతుంది సార్. సార్ సపోజు ఏదైనా ఒక మార్కెట్ లో మనము కూరగాయలు ఏమన్నా ఒక బండి ద్వారా కానీ ఒక గంప కానీ తీసుకొని పోయి అక్కడ మనం కూరగాయలు అమ్ముకోవాలనుకోండి సార్,
ఫ్రీగా అమ్ముకొనియరు కదా సార్ ఎవరినంటే వాళ్ళని. మనం ఏం చేస్తాము, అక్కడ ఆ మార్కెట్ వాళ్ళకు గేట్ ఫీజు కడతాం. కట్టినప్పుడే మన యొక్క కూరగాయల్ని, గంపను, బండిని అక్కడ పెట్టుకొని అమ్మనించుకోవడం కోసము పర్మిషన్ ఇస్తారు. అలాగనే మన మూనెక్స్‌లో కొత్త కొత్త కాయిన్స్ ఏవైనా గాని లాంచ్ అవ్వడం కోసం వచ్చినప్పుడు మన వాళ్ళకు మనము ఆ యొక్క మనకు మన మూనెక్స్‌కు వాళ్ళు గేట్ ఫీజుగా చెల్లించడం జరుగుతుంది. సార్ ఇది కోట్లల్లో ఉంటుంది సార్. ఇప్పుడే చెప్పారు శ్రీనివాస్ రెడ్డి సార్ గారు. దాదాపుగా చాలా కాయిన్స్ ఒక 10 కాయిన్స్ వరకు సిద్ధంగా ఉన్నాయి. మన మోనెక్స్‌లో లాంచ్ కావడం కోసం అని చెప్పడం జరిగింది. ఆ విధంగా లాంచ్ అయిన కాయిన్స్‌లలో 70% మన కమ్యూనిటీకి పంచడం జరుగుతుంది. తర్వాత 30% కంపెనీ తీసుకుంటుంది సార్. ఈ యొక్క అమౌంట్ కావచ్చు, లేకుంటే గనుక కాయిన్స్ కూడా ఎయిర్ డ్రాప్ కింద మనకు కాయిన్స్ రావడం జరుగుతుంది సార్. ఆ కాయిన్స్‌ను కూడా మనము వెంటమ్మడే అమ్ముకోవడం గాని, లేకుంటే గనుక వాటి రేటు పెరిగేంత వరకు వేచి ఉండి అమ్ముకోవడం గాని చేసుకోవచ్చు సార్. ఇది మూడవ ఇన్‌కమ్ సార్. అలాగనే సార్ ఈ 3 కూడా మనము ఎలాంటి ఒక్క పని కూడా చేయకుండా రూ. 1850 కంపెనీకి పే చేసి $20 పెట్టుబడితో ఈ 3 ఇన్‌కమ్స్ తీసుకోవడం జరుగుతుంది. అలాగనే మెయిన్ ఇన్‌కమ్ నాలుగో ఇన్‌కమ్ సార్. ఇది గ్లోబల్ ఆటో పూల్ ఇన్‌కమ్ సార్. ఈ గ్లోబల్ ఆటో పూల్ ఇన్‌కమ్ అంటే మనకు కంపెనీ 4 మ్యాట్రిక్ లాగా మన కింద 8 లెవెల్స్ కంప్లీట్ చేయడం జరుగుతుంది సార్. వరల్డ్‌లో ప్రపంచంలో ఎక్కడైనా సరే కంపెనీలో ఐడీ తీసుకొని రూ. 1850 పే చేసి ఐడీ యాక్టివేషన్ చేసుకున్న వాళ్ళను మనకు 4 మ్యాట్రిక్ లాగా ఫస్ట్ మీరుంటారు. మీ కింద 4 ఐడీలను కంపెనీ ఏస్తుంది. ఏసి ఒక్కొక్క ఐడీకి $0.5 లాగా నలుగురికి $2 ఫస్ట్ లెవెల్‌లో, రెండో లెవెల్‌లో 16 మందిని 16 ఐడీలేసి ఒక్కొక్కరికి $0.5 లాగా $8, మూడో లెవెల్‌లో 64 మందినేసి ఒక్కొక్కరికి $0.5 లాగా $32, అలాగనే నాలుగవ లెవెల్‌లో 256 మందినేసి ఒక్కొక్కరికి $0.5 లాగా $108, $128, ఐదో లెవెల్‌లో 1024 మందిని ఐడీలేసి ఒక్కొక్కరికి 0.5 లాగా $512. ఈ విధంగా మనకు మొత్తం 8 లెవెల్‌లు కంప్లీట్ చేసేసరికి దాదాపుగా మనకు 40 లక్షల రూపాయల అమౌంట్ అనేటువంటిది మన ఐడీలో జమ అవుతుంది సార్. ఈ మొత్తం కూడా మనం ఎలాంటి పని చేయకున్నా కూడా ఈ 4 ఇన్‌కమ్స్ తీసుకున్నటువంటి అవకాశం ఉంది. మొట్టమొదటిది సార్ 50 కేబీసీ కాయిన్స్, రెండవది 20 ఎంఎన్‌సి కాయిన్స్ నెలకొకటిలాగా, మూడవది ఎయిర్ డ్రాప్ ఇన్‌కము. సార్ ఈ 3 ఇన్‌కమ్స్ కూడా మనము ఎలాంటి వర్క్ చేయకున్నా కూడా విత్‌డ్రాయల్ పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. అయితే నాలుగవ ఇన్‌కము ఆటో పూల్ గ్లోబల్ ఇన్‌కమ్. ఈ ఇన్‌కమ్ తీసుకోవాలంటే సార్ చూడండి ఒక్కసారి గమనించండి. ఇంత బల్క్ అమౌంట్ మనకు 40 లక్షల రూపాయలు కంపెనీ ఇచ్చేటప్పుడు మనం కూడా ఫ్రీగా వెళ్ళిపోకుండా కంపెనీకి ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఒక నలుగురిని మనము జాయిన్ చేపిస్తే అప్పుడు ఎప్పుడైతే మనం రూ. 1850 నలుగురి ద్వారా పే చేపిస్తామో అప్పుడు ఈ యొక్క నాలుగోది ఆటో పూల్ ఇన్‌కమ్ అయినటువంటి 40 లక్షల రూపాయలు విత్‌డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉంది సార్. లేకుంటే గనుక ఈ కండిషను ఎవరైతే నలుగురిని జాయిన్ చేపియారో ఈ ఆటో పూల్ ఇన్‌కమ్ మాత్రం విత్‌డ్రా పెట్టుకోవడానికి రాదు సార్. సార్ ఒకటి బాగా గమనించండి. ఎప్పుడైతే మీరు జాయిన్ అయిన వెంటనే మీ కింద ఫస్ట్ లెవెల్‌లో నలుగురిని జాయిన్ చేపిస్తే అప్పుడు వెంటమ్మడే ఫస్ట్ లెవెల్‌లో వచ్చిన $2, రెండో లెవెల్‌లో వచ్చినటువంటి $8, మూడో లెవెల్‌లో వచ్చినటువంటి $32, నాలుగో లెవెల్‌లో వచ్చినటువంటి $128, ఐదో లెవెల్‌లో వచ్చినటువంటి $512, ఆరో లెవెల్‌లో వచ్చిన డాలర్లు 7, 8, ఎనిమిదో లెవెల్‌లో వచ్చిన డాలర్లు మొత్తం కలిసి కూడా మనము 40 లక్షల రూపాయలు కూడా విత్‌డ్రా పెట్టుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు సార్ కంపెనీకి. వెంబడే పెట్టుకోవచ్చు. వచ్చినట్టే తీసుకోవచ్చు. అయితే మనము ఖచ్చితంగా మన కింద ఫస్ట్ లెవెల్‌లో నలుగురిని ఖచ్చితంగా జాయిన్ చేపిచ్చి
సబ్స్క్రైబ్ చేయించిండాలి సార్. అటువంటప్పుడే మనము ఈ ఇన్కమ్ను విత్డ్రా పెట్టుకునేటువంటి అవకాశం ఉంది సార్. లేకుంటే అలాగనే మన అకౌంట్లో హోల్డింగ్లో ఉంటాయి సార్. ఈ 4 కూడా మనకు నాన్ వర్కింగ్గా కంపెనీ ప్రొవైడ్ చేయడం జరిగింది సార్. నంబర్ 1 వచ్చేసి 50 కేబీసీ కాయిన్స్, నంబర్ 2 20 ఎంఎన్సీ కాయిన్స్ నెలకొకటిలాగా, నంబర్ 3 ఎయిర్ డ్రాప్ ఇన్కమ్, నంబర్ 4 గ్లోబల్ ఆటో పూల్ ఇన్కమ్ సార్. తర్వాత సార్, ఎవరైతే ఈ కంపెనీలో మనం కూడా కొద్దో గొప్ప పని చేసి రెఫరల్ ఇద్దాము అని అనుకొని కష్టపడితే ఇంకా కొద్దిగా ఇన్కమ్ వస్తుంది కదా, ఈ యొక్క మనకు పని చేయకుండా లక్షలు వస్తున్నాయి సార్. ఎంతవరకు ఈ 4 ఇన్కమ్లలో. అలా కాకుండా ఇంకా మనం పని చేయాలి అని అనుకుంటే పని చేసే వాళ్లకు ఈ కంపెనీ కోట్ల రూపాయలు సంపాదించుకునేటువంటి చక్కటి అవకాశాన్ని, చక్కటి ప్లాట్ఫామ్ నిర్మించి పెట్టడం జరిగింది సార్. వీళ్ళకు మనము శ్రీనివాస్ రెడ్డి గారికి అయితేనేమి, మన ప్లాన్ తయారు చేసిన మన త్రిమూర్తులకైతేనేమి, అలాగనే సాఫ్ట్వేర్ వాళ్ళకైతేనేమి ధన్యవాదాలు తెలియజేయచ్చు సార్. ఎందుకంటే చూడండి, వర్కింగ్ ఇన్కమ్ చాలా చక్కగా డిజైన్ చేయడం జరిగింది సార్. వర్కింగ్ ఇన్కమ్ గురించి చెప్తాను చూడండి సార్. మనం ఆటో పూల్ ఇన్కమ్ విత్డ్రా చేసుకోవడానికి ఎట్టి పరిస్థితులలో మనము నలుగురిని ఖచ్చితంగా రెఫర్ చేయాలి సార్. అదే రెఫర్ను మనము రెఫరల్ ఇన్కమ్ గా తీసుకొని మనము టీంను బిల్డ్ చేసుకుంటూ పోతే ఫస్ట్ లెవెల్లో 10% మనకు కమిషన్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఎప్పుడైతే మీరు నలుగురిని జాయిన్ చేపిస్తారో, లేకుంటే ఒక్కరిని జాయిన్ చేపించిన ఒకరికి 10% అంటే $20లో 10% ఫస్ట్ లెవెల్లో ఎంత మందిని జాయిన్ చేపిస్తే అన్ని $2 రావడం జరుగుతుంది సార్. విత్ ఇన్ సెకండ్స్లలోనే మనకు డాలర్లు యాడ్ కావడం జరుగుతుంది వ్యాలెట్ లో. అలాగనే వెంటమ్మడే ఆ యొక్క డాలర్ను విత్డ్రా పెట్టుకోవచ్చు సార్. దీనికోసం ఎలాంటి కండిషన్లు కూడా లేవు సార్. ఆన్ ద స్పాట్ లోనే మనము విత్డ్రా పెట్టుకోవచ్చు. అలాగనే మనము ఫస్ట్ లెవెల్లో కొంతమందిని జాయిన్ చేపిస్తాం. తర్వాత సెకండ్ లెవెల్లో వాళ్ళు కింద టీం బిల్డ్ చేస్తే మనకు సెకండ్ లెవెల్ పైన 2%, థర్డ్ లెవెల్ పైన 3%, 4 లెవెల్ పైన 4%, 5 లెవెల్ పైన 5%, ఈ విధంగా 10 లెవెల్లలో లాస్ట్ లెవెల్లో 10% ఇన్కమ్ సార్. సార్, ఏ కంపెనీ అయినా చూడండి, ఎంఎల్ఎం కంపెనీ కావచ్చు, ఫ్రూట్ ప్రోడక్ట్ కావచ్చు, ఇంకా ఇతర ఏ కంపెనీలు అయినా సార్, మనకు కిందికి పోయే కొద్దీ, డౌన్ కి లెవెల్ పెరిగే కొద్దీ మనకు మోర్ దాన్ పీపుల్స్ యాడ్ కావడం జరుగుతుంది. కమ్యూనిటీ భారీగా వస్తారు సార్ మన కింద. అట్లా వచ్చినప్పుడు ఇన్కమ్ తగ్గించుకుంటూ పోతారు సార్ పర్సంటేజ్. కానీ మన మూనెక్స్ వాళ్ళు ఏం చేశారంటే ఇంకా పోయే కొద్దీ ఇన్కమ్ ను భారీగా పెంచారు. చూడండి, మనకు తెలియకుండానే 10వ లెవెల్లో ఎక్కడనో ఎవరో ఐడి వేస్తే మనకు వెంబడే $2 వస్తాయి సార్, మనకు తెలియకుండానే. ఈ విధంగా మనము చాలా ఇన్కమ్ తీసుకునేటువంటి అవకాశం చక్కగా కల్పించినారు సార్. ఆటో పుల్లో 8 లెవెల్లో కంపెనీ ఫిలప్ చేస్తే మనము రెఫరల్ ఇన్కమ్ కింద 10 లెవెల్లలో సార్ ఆటో పుల్ కంపెనీ ఏ విధంగా అయితే ఫార్మాట్రిక్ ను ఫాలో అవుతుందో అలాగనే మనం కూడా రెఫరల్ ప్రోగ్రామ్ లో కూడా నలుగురిని మన కింద జాయిన్ చేపించి, వాళ్ళ కింద నలుగురు అంటే 16 మంది, వాళ్ళ కింద నలుగురు 64 మంది, వాళ్ళ కింద నలుగురు 256 మంది, వాళ్ళ కింద నలుగురు 1024 మంది, వాళ్ళ కింద నలుగురు 4000 చిల్లర. ఈ విధంగా 10 లెవెల్ కనుక మనం పూర్తి చేసుకుంటే అక్షరాల 25 కోట్లు తీసుకునే అవకాశం ఉంది సార్. చూడండి, చక్కని ప్లాట్ఫామ్ ను కంపెనీ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది సార్. ఏ కంపెనీలో కూడా మనము ఇంత ఇన్కమ్ తీసుకున్నటువంటి రెఫరల్ ప్రోగ్రామ్ లో అవకాశమే లేదు సార్. సార్ చూడండి, ఒక్కసారి మన ఇష్టం సార్, మనం ఎంత కష్టపడి పని చేయగలుగుతామో అంత అమౌంట్ తీసుకునే అవకాశం ఉంది సార్. సార్, వాస్తవంగా నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని సార్, కానీ నేను ఒక నెలకు నాకు దాదాపుగా ఇప్పుడు 85,000 శాలరీ వస్తా ఉంది సార్. నాకు సర్వీస్ ఇంకా 20 ఏళ్ళు ఉంది. 20 ఏళ్ళు కష్టపడితే సార్ నెలకు మామూలుగా 1 లక్ష రూపాయల జీతం తీసుకునే సంవత్సరానికి 12 లక్షలు సార్. 12 సార్
24 లక్షల రూపాయలు సార్ నా సర్వీస్ అయిపోయేంత వరకు. కానీ 12 రోజులు 2 కోట్ల చిల్లర వస్తుంది సార్. కానీ ఇక్కడ చూడండి వితిన్ ఒక్క 4, 5 సంవత్సరాలు సారీ సార్ 4, 5 నెలలు కష్టపడితే గనుక దీంట్లో ఎలాగ లేదన్నా 2, 3 కోట్ల రూపాయలు సంపాదించుకునేటువంటి చక్కని ప్లాట్‌ఫార్మ్‌ను నిర్మించడం జరిగింది సార్. అందుకోసమై ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే సార్ ఇంకోటి ఇక్కడ మనం రెఫర్ ఇచ్చేటప్పుడు అసలు జీరో లయబిలిటీ ఉంది సార్ దీంట్లో. ఎవ్వరికి కూడా మనము ఎలా రుణపడి ఉండాల్సిన అవసరమే లేదు. ఎప్పుడైతే జాయిన్ అయితామో కేబీసీ కాయిన్స్ వస్తున్నాయి, ఎంఎన్‌సి కాయిన్ వస్తా ఉంది. ఎప్పుడైతే వాటిని సేల్ చేసుకుంటారో వెంటనే మన అకౌంట్‌లో దాదాపుగా 700, 800 రూపాయలు ఆన్ ద స్పాట్‌లోనే ఉంటా ఉంది. తర్వాత ఒక్క నెల గనుక మనము కళ్ళు మూసుకొని ఉన్నామంటే సార్ మిగతా అమౌంట్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి జీరో లయబిలిటీ సార్. ఇంకొక విషయము రేపు లాంచ్ అయిన తర్వాత కేబీసీ కాయిన్ రూ. 10 కావచ్చు, రూ. 20 కావచ్చు సార్. అలాగనే ఎంఎన్‌సి కూడా $10 కావచ్చు, ఇంకా ఎక్కువే కావచ్చు. ఆ విధంగా రేటు పెరిగినప్పుడు మనకసలు ఐడియాలు ఎంత ఫాస్ట్‌గా వెళ్ళిపోతాయో మనకే తెలియదు సార్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందు ఉండి మనం చక్కగా పని చేసుకుంటా పోతే గనుక సార్ మంచి ఇన్‌కమ్ దీంట్లో పొందేటువంటి అవకాశాన్ని మనకు వీళ్ళు కలుగజేసినారు సార్. ఈ 5 ఇన్‌కమ్స్ కాకుండా 4 నాన్ వర్కింగ్ ఇన్‌కమ్స్, ఒక వర్కింగ్ ఇన్‌కమ్ కాకుండా సార్ మనకు ఎప్పుడైతే మన కింద రెండో లెవెల్‌లో, ఫస్ట్ లెవెల్‌లో మీరు కలిపి 20 మెంబర్స్, 20 మెంబర్స్ అయితారో విత్ ఆర్‌బీఐ పర్మిషన్‌తో కూడినటువంటి డెబిట్ కార్డ్ మనకు కంపెనీ ఇవ్వడం జరుగుతుంది సార్. వీసా పవర్ కార్డు. దీని ద్వారా మనకు 2 రకాలైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి సార్. నంబర్ 1 ఏంటంటే సార్ ఇది మనది మోనెక్స్ అనేటువంటిది మనము ఒక బ్యాంక్ లాగా అనుకోవచ్చు సార్. ఎందుకంటే గనుక ఈ యొక్క మోనెక్స్‌లో ఉన్నటువంటి మనం సంపాదించుకున్న ఐఎన్ఆర్ అమౌంట్ అంటే మన యొక్క రూపాయలు, తర్వాత ట్రేడింగ్ చేస్తే వచ్చే ఇన్‌కమ్ ఏదైనా సరే సార్ మన వాలెట్‌లో ఉన్నటువంటి అమౌంట్‌ను మనము ఈ యొక్క డెబిట్ కార్డ్ ద్వారా ఎనీ ఏటీఎంలోకెళ్ళి కూడా మనము విత్‌డ్రా చేసుకోవచ్చు సార్. ఇదొక అవకాశము. అలాగనే సార్ మనము అదర్ కంట్రీస్‌కి వెళ్ళినప్పుడు అక్కడ మనము డాలర్స్ అవసరమైతే గనుక అక్కడ అదర్ కంట్రీస్‌లలో ఇప్పుడు మన ఇండియాలో కూడా కొన్ని చోట్ల డాలర్ల ఏటీఎమ్స్ పెట్టడం జరిగింది సార్. మనము మన ఐఎన్ఆర్ ద్వారా మన మోనెక్స్‌లో ఉన్నటువంటి ఐఎన్ఆర్ ద్వారా డాలర్లు కూడా ఈ ఏటీఎంలో విత్‌డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉంది సార్. ఇది ఈ డెబిట్ కార్డ్ మనకు రావాలంటే ఖచ్చితంగా మనకు 2 లెవెల్‌లలో 20 మెంబర్స్ కావాలి సార్ ఖచ్చితంగా. సార్ ఇంకొకటి ఈ అవకాశమే కాకుండా ఇంకొక అద్భుతమైనటువంటి అవకాశం కలిగించడం జరిగింది సార్ కంపెనీ. ఇప్పుడే మనకు శ్రీనివాస్ రెడ్డి సార్ గారు చెప్పడం జరిగింది. చూడండి ఎవరైతే వాళ్ళ కింద కమ్యూనిటీ ఉంటుందో ఆ కమ్యూనిటీ వాళ్ళు సార్ ఖచ్చితంగా 50 కేబీసీ కాయిన్స్ వచ్చినాయి, 20 ఎంఎన్‌సి కాయిన్స్ వచ్చినాయి. ఈ 2 కాయిన్స్ అమ్మడము, కొనడము అంటే ట్రేడింగ్ సార్. ఇది మన మోనెక్స్ యాప్ సార్ ఎంత ఈజీగా ఉందంటే ట్రేడింగ్ చేయడము చాలా ఈజీగా ఉంది సార్. మనకు సాధారణ మనుషులు కూడా సార్ సాధారణమైనటువంటి మనవాళ్ళు కూడా ఆ! చక్కగా ట్రేడింగ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది సార్. అలా ట్రేడింగ్ ఎవరైతే చేసుకుంటారో దాంట్లో వచ్చేటువంటి కట్ అయ్యేటువంటి కంపెనీకి గ్యాస్ ఫీస్ పోయే దాంట్లో కూడా మనకు ఇన్‌కమ్ ఇస్తారని ఇప్పుడే శ్రీనివాస్ రెడ్డి సార్ గారు చెప్పడం జరిగింది సార్. ప్రతి ఒక్కరు వినుంటారు సార్. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్లాన్ సార్. చూడండి ఎంత కమ్యూనిటీ ఉంటే మనకు అంత ట్రేడింగ్ ఇన్‌కమ్ కూడా రావడం జరుగుతుంది సార్. ఇంకా సార్ ఈ ఇన్‌కమ్స్ గాకుండా మన యొక్క మోనెక్స్ యాప్ గురించి ఈ యొక్క మోనెక్స్ యాప్ తొందరగా ప్రపంచంలో నంబర్ 1 క్రిప్టో ఎక్స్‌చేంజ్ అవ్వడానికి కూడా చక్కటి అవకాశాలున్నాయి సార్. అది ఏ విధంగా ఎందుకవుతుందో అనేటువంటిది నాకు తోచిన రీతిలో చెప్తాను సార్. సార్ చూడండి మన యాప్ సార్ మోనెక్స్ యాప్ చాలా ఫాస్ట్‌గా వర్క్ చేస్తుంది సార్. దాదాపుగా నేనే ఇంతవరకు దాదాపుగా 3, 4 లక్షల రూపాయల వరకు
నేను దీంట్లో డిపాజిట్ చేయడం జరిగింది సార్. అలాగనే విత్‌డ్రా గూడా కొంతమంది నేను ఫీల్డ్ వర్క్‌లోకెళ్ళినప్పుడు సార్ విత్‌డ్రాలు అవుతున్నాయా? ఒకసారి చేసి చూపించండి ఐఎన్ఆర్ అని చెప్పడం జరిగింది. ఐఎన్ఆర్ గూడా చాలా సార్లు చాలా మంది దగ్గర గూడా విత్‌డ్రాలు చేసి చూపించాను సార్. సార్ వాళ్ళు అసలు విత్‌డ్రాలు ఎలా అవుతున్నాయంటే విత్‌డ్రాలు గాని ఎలా అవుతున్నాయంటే 1, 2, 3, 4, 5 అని కౌంట్ చేసే లోపే 5 సెకండ్స్ లోపే విత్‌డ్రాలు ఇచ్చేస్తున్నారు సార్. ఇంత ఫాస్ట్‌గా నాకు తెలిసినంత వరకు సార్ నేను గూడా ఒక 2 సంవత్సరాల నుంచి ట్రేడింగ్ చేస్తా ఉన్నాను సార్. బిట్‌మార్ట్ ఉంది, బినాన్స్ ఉంది, కాయిన్‌బిఎక్స్ ఉంది, కాయిన్ డేర్ ఉంది. ఇలాంటి కొన్ని యాప్‌లలో నేను గూడా ట్రేడింగ్ చేస్తా ఉన్నాను. కానీ ఇంత ఫాస్ట్‌గా ఈ మనకు విత్‌డ్రాలు ఇచ్చేటువంటిది గాని, డిపాజిట్ ఇచ్చేటువంటివి కావు సార్. వేరే కంపెనీలు అన్నీ గూడా వేరే ఎక్స్‌చేంజ్‌లు కొద్దో గొప్పో టైం తీసుకుంటున్నాయి సార్. కానీ మనది చాలా ఫాస్ట్‌గా సార్ మన దాని గురించి మనం గొప్పగా చెప్పుకోవడం కాదు సార్. ఒకసారి ప్రతి ఒక్కరు గూడా మోనెక్స్ యాప్‌ను తర్వాత అలాగనే ఇతర క్రిప్టో ఎక్స్‌చేంజ్‌లను గూడా గమనించండి సార్. చాలా ఫాస్ట్‌గా మనకు విత్‌డ్రాలు అవుతున్నాయి. డిపాజిట్ గూడా అవుతుంది సార్. ఇదొక ప్లస్ పాయింట్ సార్ మనకు. అలాగనే మన మోనెక్స్ యాపు వెబ్3 వెర్షన్‌లో డిజైన్ చేయబడింది సార్. తర్వాత పీ2పీ ఆప్షన్ సార్. ఈ డాలర్‌లు పర్సన్ టు పర్సన్ పంపించుకోవడం కోసము మనకు ఒకే ఒక్క యాపు బినాన్స్ యాప్ మాత్రమే వర్కింగ్‌లో ఉంది సార్. అది గూడా టాప్ 1లో ఉన్నటువంటి బినాన్స్‌లోనే ఉంది. తర్వాత మన యాప్‌లో గూడా ఉంది సార్. ఇది గూడా ట్రయల్ వెర్షన్‌లో ఉంది. చాలా చక్కగా సార్ మన వర్మ సార్ వాళ్ళు అందరూ చెప్పారు. చాలా చక్కగా పీ2పీ ఆప్షన్ గూడా బాగా జరుగుతా ఉంది అని చెప్పారు. కాబట్టి ఈ పీ2పీ ఆప్షన్ గూడా సార్ మామూలుగా వేరే దాంట్లో పర్సన్‌కు పంపించిన తర్వాత మనము అమౌంటు డాలర్‌లు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తుంటాం. కొన్ని సందర్భాలలో కొద్దిగా లేట్ కావడం కూడా జరుగుతుంది. కానీ మన దాంట్లో అలాంటిది లేదు. చక్కగా వాళ్ళకు డైరెక్ట్ వాట్సాప్ కాల్‌లో ఫోన్ చేయొచ్చు క్యాండిడేట్‌కి. అలాంటి అవకాశం కూడా కల్పిస్తారని చెప్పడం జరిగింది. అందువల్ల ఈ ఒక్క పీటీపీ ఆప్షన్ వల్లనే కూడా మనకు చక్కని కమ్యూనిటీ రావడం జరుగుతుంది. అలాగనే మనది నంబర్ 1 పొజిషన్‌కి పోయే అవకాశం కూడా ఉంది సార్. తర్వాత సార్ మనము ఐడీ టు ఐడీ, మూనెక్స్ టు మూనెక్స్ ద్వారా పే అనే ఆప్షన్‌ను గూడా మన యొక్క యాప్‌లో కలిగించడం జరిగింది. ఈ ఆప్షన్ ద్వారా మనకు ఎలాంటి ఫీజు లేకుండా డాలర్‌లయితేనేమి, ఇతర మన యొక్క కాయిన్స్ అయితేనేమి, ఒక ఐడీ నుంచి ఒక ఐడీకి, ఒక యాప్‌లో నుంచి ఒక యాప్‌లోకి ఎలాంటి ఫీజు లేకుండా జీరో ఫీజ్ ద్వారా మనమందరము చక్కగా ఒకరొకరు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అమ్మడం, కొనడం చేసుకోవచ్చు. అమౌంట్ గూడా పంపించుకోవచ్చు సార్. తర్వాత సార్ ఇంకోటి యాప్‌లో $1తో లాటరీ సిస్టమ్ గూడా ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా దీంట్లో 12, 13 రకాలైనటువంటి మనకు ప్రైజెస్ గూడా పెట్టడం జరిగింది సార్. బిట్‌కాయిన్ గొనాలంటే ఈరోజు దాదాపుగా 92 లక్షలుంది. అలాంటి కాయిన్‌ను గూడా మనము సంపాదించుకునేటువంటి అవకాశము $1 ద్వారా పెట్టడం జరిగింది. సార్ ఎవరికి నచ్చితే ఎప్పుడైతే మనము ఆటోమేటిక్‌గా దీంట్లో ట్రేడింగ్ చేస్తుంటాం కాబట్టి వచ్చిన $1ని మనము సంపాదించుకున్న డాలర్లు సార్. ఒకటో, రెండో, మూడో మనిష్టం. ఏదో ఒకటి ఒక లాటరీ ద్వారా పెట్టి మన అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు సార్. అలాగనే బిట్‌కాయిన్ తీసుకోవాలా, దాంట్లో అమ్ముడుపోవాలంటే టికెట్స్ చాలా లేట్ అవుతుంది గాబట్టి $500 పెట్టినారు, $1000 పెట్టినారు, $100 పెట్టినారు. తర్వాత ఎథీరియం కాయిన్స్, సోలానా కాయిన్స్ రకరకాల కాయిన్స్ గూడా పెట్టడం జరిగింది. అలాగనే బెంజ్ కార్ ఉంది సార్. స్కూటీ ఉంది, ఐఫోన్ ఉంది. ఇట్లాంటివి రకరకాలవి $1తో ఇందులో లాటరీ ద్వారా సిస్టమ్ ద్వారా పెట్టడం జరిగింది సార్. $20 అయితే ఎన్ని సార్లు డ్రా తీసింటారో సార్. చానా మంది తీసుకున్నారు సార్ ఇంతవరకు. అలాగనే $50 సార్. రీసెంట్‌గా $500 ఎవరో గిరిచంద్రశేఖర్ సార్ అని తీసుకున్నారు సార్. కంగ్రాచ్యులేషన్స్ సార్ ఆయనకు. ఇలాగా చాలా మంది కూడా $1 ద్వారా $500 అంటే సార్ ₹50,000 రావడం అంటే మాటలు కాదు సార్. కాబట్టి చక్కటి సంపాదించుకునేటువంటి అవకాశాన్ని దీంట్లో అద్భుతంగా కలిగజేసినారు సార్. అలాగనే సార్ మనము విత్‌డ్రాలు చెప్పనే కూడదు సార్. ఎందుకంటే ఏ ఇంటర్నేషనల్ ఎక్స్‌చేంజ్‌లో అయినా కూడా మనకు ఈ యొక్క మనము చక్కని ఎక్స్‌చేంజ్‌లో ఉన్నాం కాబట్టి విత్‌డ్రాలు ఎనీ టైమ్ సార్ 365 రోజులు ఇంటూ 24 గంటలు ఎప్పుడైనా విత్‌డ్రాలు పెట్టుకునే అవకాశం ఉంది సార్. ఎలాంటి అభ్యంతరమే లేదు.
తర్వాత డిపాజిట్ కూడా సార్ చూడండి, ఇంతవరకు ఉన్నటువంటి ఇండియన్ ఎక్స్చేంజ్లు కానీ ఇంకా ఇతర ఎక్స్చేంజ్లు అయినా కానీ సార్, ఏ దాంట్లో అయినా మనం డిపాజిట్ చేయాలంటే డాలర్ల ద్వారా చేయాలి. కొన్ని ఉన్నాయి సార్, ఐఎన్ఆర్ కూడా డిపాజిట్ చేసే కంపెనీ ఉన్నాయి, ఎక్స్చేంజ్లు ఉన్నాయి. కానీ వాటిలో మనం డిపాజిట్ చేయాలంటే కనుక ఖచ్చితంగా మనకు నెట్ బ్యాంకింగ్ అని ఉండాలా. తర్వాత లేకుంటే నెట్ బ్యాంకింగ్ ఉండాలి సార్. నెట్ బ్యాంకింగ్ ద్వారానే మనం ఐఎంపిఎస్ ద్వారా, నెఫ్ట్ ద్వారా ఈ విధంగానే మనం డిపాజిట్ చేయగలము. కానీ సార్, మనకు ఈజీ మెథడ్ లో మనం ఒకరికొకరు అమౌంట్ పంపించుకునేది ఫోన్ పే సార్. ఆ విధంగా ఫోన్ పే ద్వారా కూడా మనకు దీంట్లో క్యూఆర్ కోడ్ ద్వారా, ఫోన్ పే ద్వారా చక్కగా డిపాజిట్ చేసుకొని రేపు పొద్దున డాలర్లు కానీ, తర్వాత ఏ కాయిన్స్ అయినా కొనుక్కోవడం కోసము చక్కటి అవకాశాన్ని కల్పించినారు సార్. స్వాప్ సిస్టమ్ పెట్టినారు. ఈ యొక్క స్వాప్ సిస్టమ్ ద్వారా మనము అమౌంట్ వేసుకొని అయ్యన్నారు వెంటనే డాలర్లు కొనుక్కోవచ్చు. ఆ డాలర్ల ద్వారా ఏ కాయిన్స్ అయినా రేపు ట్రేడింగ్ స్టార్ట్ అయితేనే కొనుక్కోవడానికి అవకాశం ఉంది సార్. అలాగనే సార్, ఇంతవరకు ఏ ఎక్స్చేంజ్ కూడా ఏర్పాటు చేయనటువంటి ఇన్సూరెన్స్ ను మన ఎక్స్చేంజ్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. మనకు ముందుగా స్టార్ట్ అయిన కొత్తలో కొన్ని రకాల ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. $20, $30, $50 సార్. ఫుల్ మనం ఎప్పుడైతే ఒక కంపెనీలో పనిచేస్తున్నామో రేపు పొద్దున మనకు ఏది జరగకూడదు. కానీ ఇన్ కేస్ ఏదైనా జరిగితే మన ఫ్యామిలీకి కూడా చక్కగా వాళ్లకు మంచి బెనిఫిట్స్ అందజేయాలనే ఉద్దేశంతో మన ఎండి శ్రీనివాసరెడ్డి గారు చక్కగా ఇన్సూరెన్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఈ ఇన్సూరెన్స్ ఇంకా కొత్తగా డిజైన్ చేస్తున్నారు. ఎందుకంటే కంపెనీ మనకు గవర్నమెంట్ కొన్ని నామ్స్ ఉంటాయి సార్. ఆ నామ్స్ ద్వారానే పోవాలి కాబట్టి ఈ యొక్క ఇన్సూరెన్స్ ప్రస్తుతము ఇంకా స్టార్ట్ కాలేదు. ముందు స్టార్ట్ అయింది. కొంతమంది చాలా మంది ఇన్సూరెన్స్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న వాళ్ళకైతే పాత రూల్స్ ప్రకారమే సార్ వాళ్ళకు అన్ని ఇవ్వడం జరుగుతుంది స్పెషాలిటీస్. కాబట్టి ఇంత చక్కని ప్లాట్ఫామ్ లో సార్ మనమందరము పనిచేస్తున్నాం కాబట్టి చక్కగా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది సార్. సార్ ఇంకా ఈ చివరిగా ఒక మాట సార్, చూడండి సార్, ఎవరైతే సార్ చక్కగా చేతిలో పుస్తకాలు పట్టుకొని గొప్పగా అబ్దుల్ కలాము మన రాష్ట్రానికి, మన దేశానికి రాష్ట్రపతిగా అయ్యారు. తర్వాత గొప్ప సైంటిస్ట్ కావడం జరిగింది సార్. ఎప్పుడు చేతిలో బ్యాట్ పట్టుకొని మన సచిన్ టెండూల్కర్ గారు గొప్ప గొప్ప విజయాలు క్రికెట్ లో సాధించడం జరిగింది సార్. ఆ విధంగా సార్, ఎవరైతే ఏదైతే తన చేతిలో ఉంటుందో దాన్ని ఎప్పుడైతే స్మరిస్తూ ఉంటారో వాళ్ళు అందులో తప్పకుండా రాణిస్తారు అని నా యొక్క ఆశ సార్. అలాగనే మనం కూడా ఎప్పుడైతే మూనెక్స్ అనేటువంటి ఒక క్రిప్టో ఎక్స్చేంజ్ ని మన చేతిలో పెట్టుకొని మూనెక్స్ అని మనము తపన చెందుతామో దీంట్లో ఖచ్చితంగా సార్ కోటీశ్వరులు అయ్యేటువంటి చక్కటి అవకాశం ఉంది సార్. ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఎవ్వరు కూడా జార విడుచుకోకుండా సార్ అయితేనేమి మనకు ఈ చక్కటి అవకాశాన్ని తీసుకొని వచ్చి మన ముందర పెట్టినారు సార్. భాష సార్ కూడా చెప్తుంటారు అప్పుడప్పుడు వచ్చిన అవకాశాన్ని జార విడుచుకోకూడదని. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని ఎవ్వరు కూడా జార విడుచుకోకుండా గొప్పగా అందరు కూడా అభివృద్ధి చెందాలని సార్. ఇంకొక విషయం సార్, మన యొక్క కేబీసీ కాయిన్ కూడా ఇప్పుడు 3.30 ఉంది సార్. ప్రతి ఒక్కరు కూడా సార్ అప్పులు చేయకుండా ఉన్న అమౌంట్ తో సార్ ₹1000 మిగిలిని, 2000 మిగిలిని ప్రతి ఒక్కరు కూడా కేబీసీ కాయిన్స్ ను కొని హోల్డ్ చేసి పెట్టుకొని భవిష్యత్తులో మంచి లాభాలు పొంది తమ ఇబ్బందులన్నీ తొలగించుకొని మంచి సార్, ఏదైనా భగవంతుని వేడుకోండి కానీ పెద్దగా చిన్నవన్నీ వేడుకోకుండా సార్ గొప్ప ఆశయంతో సార్ ఖచ్చితంగా మనకు కోటీశ్వరులు కావాలనే లక్ష్యంతో మూనెక్స్ లో పని చేయండి. ఆ అవకాశాన్ని మనకు తప్పకుండా మూనెక్స్ అందిస్తుందని ఆశిస్తూ సార్ నేను సార్ మహేష్ సార్. హలో హలో సార్ నాయుడు సార్. సార్ చెప్పండి సార్.
సార్ హలో సార్ 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 చెప్పండి. వాళ్ళ పోస్ట్ ఇవ్వండి సార్. సార్ చెప్పండి సార్. కంప్లీట్ అయింది సార్. ఏం లేదు సార్, బాగానే ఉంది. అదే సార్ చెప్పేశాను సార్కు. సార్ ఏమన్నా డౌట్స్ ఏమన్నా సార్ అచ్చా. మహేష్ సార్ ఉన్నారా? లేదు లేదు, మీ వివరణ మాత్రం చాలా బాగుంది సార్. సార్ ఇది ఎక్సలెంట్ గా, అన్ఎక్స్పెక్టెడ్. ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా ప్రతి పాయింట్ కూడాను గాబర సార్ నేను పడకుండా చాలా సున్నితంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చాలా బాగా చెప్పారు సార్. చాలా 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 ఎక్సలెంట్ గా చెప్పారు సార్. నిజంగా అయితే థ్యాంక్ యూ మాత్రం సార్. చాలా థ్యాంక్ యూ బాగుంది సార్. సార్. థ్యాంక్ యూ సార్. అదే సార్, అదే. ఓకే సార్, ఓకే. ఆ, ఎవరు డౌట్స్ ఏమైనా ఉన్నాయేమో మరి. ఇప్పుడు మనకి డౌట్స్ క్లియర్ చేయడానికి సార్ వర్మ గారు లేరు. సార్ సార్ మహేష్ సార్ ఉన్నారా ఉమామహేష్ సార్? సార్ ఉన్నారు, కానీ ఆయన కూడా ఏదో వర్క్ లో ఉన్నట్టుగా ఉన్నారు. సార్ ఒక మాట. సార్ నమస్తే సార్, ఉన్నారా? ఓకే సార్. ఉన్నాను. అదే జస్ట్ ఫోన్ వచ్చింది, మళ్ళీ కట్ చేసి నెక్కాను. అచ్చా సార్. మనీష్ సార్, సార్ సార్ చెప్పండి సార్. థ్యాంక్ యూ. చాలా బాగా థ్యాంక్ యూ ప్లాన్ సార్. చెప్పారు. ప్లాన్ ఒకటే కాదు, తర్వాత మిగతా విషయాలు అంటే మనము ఇప్పటి వరకు చేసిన కాన్సెప్ట్లకి దీనికి ఉన్న డిఫరెన్స్ కావచ్చు, దీంట్లో వస్తున్న ఇన్కమ్ సోర్సెస్ కావచ్చు, తర్వాత Yes, sir. Yes, మనం దీని మీద డిపెండ్ అయ్యి మన లైఫ్ ను ఎంత గొప్పగా మనం మలుచుకోవచ్చు అనే విషయాలు కానీ, అంటే మనం Yes, sir. ఎంత వరకు దీంట్లో ఎర్న్ చేయగలము, అంటే మాక్సిమం ఆఫ్ ఇన్కమ్ ఎంతవరకు మనం తీసుకోవచ్చు అని దానికి ఇలా చాలా ఎగ్జాంపుల్స్ చాలా బాగా వివరంగా చెప్పారు. వన్స్ Thank you, థ్యాంక్స్. నాకు యాక్చువల్గా ఒక 4 days నుంచి హెల్త్ సరిగా లేదు, చిన్న ఫుడ్ పాయిజన్ అవును సార్. అయింది. అవును సార్. సార్ దాని చెప్పారు గురించి సార్. అవును. ఫుడ్ పాయిజన్ అవడం వల్ల అది రెస్ట్ తీసుకుని, అంటే 1 day కంప్లీట్ గా కొంచెం ఇబ్బంది Yes, అయిపోయింది, sir. Yes, సీరియస్ sir. అయింది. అవును సార్. అంటే ఇంటి దగ్గర ఉన్నాను. ఓకే. అవును సార్. నిజంగా అయితే మీకు చాలా బాగా చెప్పారు. థ్యాంక్స్ వన్స్ అగైన్. తర్వాత ఓకే సార్. ఓకే సార్. మనకి టైం కూడా తక్కువ ఉంది. తర్వాత అంటే ఇందాక చాటింగ్ చూశాను, కామన్ గా ఉన్న డౌట్స్ కొన్ని పెడుతూ ఉన్నారు. అన్ని మనకి ఇంతకుముందు చెప్పుకున్నవే మళ్ళీ మరొకసారి నేను అవి రిపీట్ చేసి క్లోజ్ చేసేద్దాం. ఓకే సార్. ఇప్పుడు కేబీసీ కాయిన్ ఎంతలో లాంచ్ చేస్తారని ఒకరు అడిగారు. ఇప్పుడు ఏదైతే లైవ్ ప్రైస్ ఉంటుందో సార్, సేమ్ ప్రైస్కే లాంచ్ చేస్తామన్నారు. అది దానికి సంబంధించింది. ఇంకా బాబ్ క్యాట్ అనేది మీకు ఆ రోజు మీటింగ్లో అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. కంపెనీ ఓన్ కాయిన్ కాబట్టి అది టైం చూసుకొని కంటిన్యూగా 1 by 1 మనకి ఎయిర్ డ్రాప్ కాయిన్స్ ఎలా రెడీగా ఉన్నాయో, దాంట్లో బాబ్ క్యాట్ కాయిన్ మంది మూన్ సిటీ చేసిన వెంచర్ తాలూకా కొన్ని ఫ్రీగా, తర్వాత కన్సూమర్స్ కొంతమంది ఫ్రీగా ఇవ్వడము, అక్కడున్న కస్టమర్స్ ఫ్రీగా ఇవ్వడం జరిగినాయి. అవన్నీ పర్సెంటేజ్ ప్రకారంగా ఆ రోజు మన మీటింగ్‌లోనే దాని యొక్క పూర్తి వివరాలు మనకు చెప్పడం జరుగుతుందని మనకు రెడ్డి గారు ఇంతకుముందు చెప్పున్నారు. ఇదొకసారి మీరు గమనించండి. ఇక ఇంకొకరు ఎవరో చాటింగ్‌లో పెట్టారు, వైఫ్ పేరుతో హస్బెండ్ రావచ్చా అని. రావచ్చు సార్. అది ఇంతకుముందు కూడా నేను చెప్పాను. మరొకసారి చెప్తున్నాను. అంటే వైఫ్ పేరు మీద హస్బెండ్ కావచ్చు, లేదంటే సన్ పేరు మీద ఫాదర్ కావచ్చు. ఇలాగా ఖచ్చితంగా రావచ్చు. ఎందుకు అంటే కొంతమంది సెంటిమెంట్‌గా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ పేరుతో ఎవరో ఒక పేరుతో ముందు స్టార్ట్ చేస్తాం బిజినెస్. మనం గత ఎంఎల్ఎంలు అన్నీ ఇలాగే చేసున్నాం. బట్ అయితే ఇక్కడ మ్యాచ్ అవ్వాలనమాట. సపోజ్ ఇప్పుడు మీ ఇంటి పేరు, మీ మిసెస్ ఇంటి పేరు, లేదంటే మీ సన్ ఇంటి పేరు, ఇలా మనకి ఏదైతే మ్యాచ్ అవుతుందో ఇది ఖచ్చితంగా చూసుకోండి. ఆ ఐడీ మీ ఫోన్‌లో ఓపెన్ చేసుకొని తీసుకురండి. ఇదొక్కటే కండిషన్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మా ఇంట్లో ఒక 5 ఐడీలు ఉన్నాయి సార్. తలా ఒక ఫోన్ ఉంది. నా దగ్గర 2 ఫోన్లు, నేను మా మదర్ ఐడీ ఒక దాంట్లోను, నా నా పేరు మీద ఉన్న ఐడీ ఇంకో దాంట్లో ఓపెన్ చేసి పెట్టుకొని ఉంటాను. అలా కాకుండా నేను మా మిసెస్ ఐడీ విన్ అయిందనుకోండి, నేనిప్పుడు ఏం చేయాలంటే, నేను ఏదో ఈ రెండిట్లో ఏదో ఒక ఐడీ నేను లాగౌట్ చేసేసి, మా మిసెస్ ఫోన్‌లో ఉన్న ఐడీని నా ఫోన్‌లో నేను లాగిన్ చేసుకొని, వచ్చి అక్కడ చూపించడం కోసమే. ఇదొక్కటే తప్ప వేరే కండిషన్ ఏం లేదు. ఆ ఐడీ మీ ఫోన్‌లో ఓపెన్ అయ్యి ఉంటే చాలు సార్. ఇంకంతకు మించి వేరేదేమి ఉండదు. ఇది మన కోసం, మన కంపెనీ మనందరి కోసం పెడుతున్న ఒక డెవలప్‌మెంట్ ఈవెంట్ సార్. ఇప్పుడు మీరు ఆ తేడాలు చూడొచ్చు. మనం ఎన్నో ఎంఎల్ఎం ఈవెంట్స్ కావచ్చు, యానివర్సరీ ఫంక్షన్‌లకు కావచ్చు, లేదా లాంచింగ్, ఓపెనింగ్ లాంచింగ్స్ కావచ్చు, ఏదైతే వెళ్ళుంటాం. కానీ ఒక ఎక్స్‌చేంజ్ పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్ మీద వచ్చిన ఎక్స్‌చేంజ్ ఎక్కడా కూడా పబ్లిక్‌లో ఇంతవరకు ఓపెన్ చేయలేదు సార్. మీరు చూడండి ఇతర దేశాల్లో గూడా వాళ్ళ టెక్నికల్ టీము లేదా కంప్యూటర్ దానికి సంబంధించిన ఆ బ్లాక్ చైన్ డెవలపర్సు ఇంకొద్దిమంది, అంటే లిటిల్ బిట్ ఒక 10-20 మెంబర్స్ మార్కెటింగ్ నుంచి తీసుకున్న వాళ్ళని, టాప్ సీనియర్స్ వరకే తీసుకొని క్లోజ్ చేసేస్తారు ఆ ఫంక్షన్‌ని. తర్వాత Yes, ఎలాగో sir. Yes, పబ్లిక్ sir. షాట్ వెళ్ళిపోతాం కదా! వదిలేస్తాం కదా అనేసి, అంటే అక్కడ చాలా తక్కువ మంది ఉంటారు.
మనము అసలు ఇనాగరేషన్ అనేది మనం చాలా గ్రాండ్‌గా చేద్దామనేసి మన రెడ్డి గారిది ఉంది. అప్పుడు మనం 260 మెంబర్స్ అరౌండ్ 250-260 మెంబర్‌లో అచీవ్ అయ్యుంటే 190 మెంబర్స్ వచ్చున్నారు. రాడిసన్ బ్లూకి లాస్ట్ టైమ్. ఎందుకంటే అప్పుడు 180కి మనము మీల్స్ ఆర్డర్ ఇచ్చారు రెడ్డి గారు. తర్వాత ఇంకో 10 ఎంతో 15 పెరిగిందని మేము విన్నాం. అక్కడే ఉంది. చివర భోంచేసిన వాళ్ళలో నేను ఒకడినన్నమాట. సో, ఇప్పుడు మనకి అంతకన్నా పెద్దగా చేస్తామంటున్నారు. అందుకన్నా 100 టైమ్స్ ఎక్కువ మనకి ఆ ఎంజాయ్‌మెంట్ కానీ అదంతా ఉంటుందంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అందరూ రావాలని నేను కోరుకుంటున్నాను. రావడానికి వీలున్న వాళ్ళందరూ రండి సార్. వద్దామనుకున్న వాళ్ళు మాత్రమే ఆ పాస్‌ని డౌన్‌లోడ్ చేయండి. ఎందుకంటే అది ఆల్రెడీ రూలు మన వర్మ గారు వాయిస్‌లో చెప్తున్నారు కాబట్టి ఇదొకటి మీరు గమనించండి. సార్ ఓకేనా? అది 1 పర్సన్ ఓన్‌గా ఎన్ని ఐడీలని ఏసుకోవచ్చా అని ఒకరు అడిగారు చూడండి సార్. లేదు సార్. అది ఎక్స్‌చేంజ్ కదా! మనది ఎంఎల్ఎం కాదు. ఇది బేసిక్ అదే. ఇన్ఫర్మేషనే. ఇది ఆల్రెడీ అదే వాళ్ళ చెప్పండి ఐడీ సార్. వేసినప్పుడే వాళ్ళ సీనియర్ చెప్పుంటారు. లేదు సార్ ఇక్కడ 1 పర్సన్ ఒక ఐడీనే అంటే ఒక పాన్ కార్డు, ఒక ఆధార్ కార్డు, ఒక మెయిల్ ఐడీ, ఒక ఫోన్ నంబర్. ఈ సార్ 4 చెప్పండి సార్. ఒక్కసారి యూజ్ చేసామంటే మరోసారి మళ్ళీ అవి యూజ్ చేయడానికి కుదరదు సార్. సో, ఒక పర్సన్‌కి ఒకటే అన్నమాట. అంటే ఈచ్ వన్ కేవైసీకి ఒక ఐడీనే అవుతుంది. యెస్ సార్. ఓకే. ఆహ్, హ్యాండ్ రైజ్ చేశారు. క్లోజ్ చేద్దాం. దస్తగిరి గారు మీకు అన్‌మ్యూట్ చేశాను సార్. దస్తగిరి గారు మీకు అన్‌మ్యూట్ చేశాను. ఒకసారి అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. టైం కూడా అయిపోతుంది. ఇంకొకరెవరో చాటింగ్‌లో పెట్టారు. వాట్ అబౌట్ కేబీసీ మార్కెటింగ్ అని. సార్ నేను లాస్ట్ టైమ్ కూడా చెప్పాను సార్. మనం సంక్రాంతి పండుగ వెళ్ళిపోయిన తర్వాత మనం ఖచ్చితంగా మన కేబీసీ మార్కెటింగ్ స్టార్ట్ చేద్దాం సార్. అది వెబ్‌సైట్ కూడా అయిపోయింది. దానికి అమౌంట్ అంతా అయిపోయింది. ప్రొడక్ట్ తెచ్చిపెట్టున్నాము. తెచ్చిన ప్రొడక్ట్ కూడా చాలా ప్రొడక్ట్‌లు మళ్ళా మన ఫ్రెండ్స్‌కి, మన టీమ్ మెంబర్స్‌కి చాలా మందికి మేము మళ్ళా శాంపిల్స్ కిందనే ఇచ్చాము ఫ్రీగానే. తలా ఒక పావు కేజీ కావచ్చు. ఇలా ఇలా మన టీమ్ లీడర్స్ అందరూ కూడా చాలా మంది దాన్ని వాడున్నారు. మన ఓన్ ప్రొడక్ట్‌లు ఏవి రెడీగానే ఉన్నాయి. అవన్నీ మనం మూవ్ చేద్దాం సార్. సార్ ప్లీజ్ సార్ దస్తగిరి గారు మాట్లాడండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వినపడుతుందా సార్? సార్ వినిపిస్తుంది. చెప్పండి. చెప్పండి. సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి. చెప్పండి సార్. సార్ ఇప్పుడు నా కింద నలుగురు అయిపోయారు సార్. మా ఇంట్లో 4 ఐడీలు వేసాను సార్. ఇంత బయటి వాళ్ళకు కూడా 4 వేసాను సార్. హ్మ్. హలో సార్ చెప్పండి వింటున్నాను. సార్ వాళ్ళు బయటి వాళ్ళకు కూడా 4 వేసాను సార్. ఒకరి శాత కాదు సార్ అసలు వేసుకోవడానికి. ఒకరి ఐడి వాళ్ళు ఓన్ గా వేసుకున్నారు. ఇంకా వదిలిపెట్టి సార్ వాళ్ళకి ఏంటి సార్ బెనిఫిట్ అనేది కొంచెం డౌట్ సార్. మీరు ఇప్పుడు ఈ రోజైనా సరే మీరు స్టార్టింగ్ నుంచి ఉన్నారా జూమ్‌లో? ఉన్నాను సార్. స్టార్టింగ్ నుంచి 3-4 నెలల నుంచి ఉన్నాను సార్. మరి 3, 4 నెలల నుంచి ఉంటున్నారు సార్. అసలు నాన్ వర్కింగ్ ఇన్‌కమ్స్ 4 రకాలు ఉన్నాయని చెప్తున్నారు కదా! ఇప్పుడు కూడా మునీర్ గారు అవునవును. చెప్పారు. అవునవును. ఒక ఎంఎన్‌సి 20 కాయిన్‌లు వచ్చినా చాలు సార్ వాళ్ళకి. ఓకేనా? ఓకే 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 సార్. ఓకే సార్. థాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే సార్. మిత్రులు గారు సార్ ఇంకెవరైనా మన లీడర్స్ ఎవరైనా మాట్లాడతారా? మిశ్రా గారు? సార్ ఓకే సార్. భాషా గారు మీకు అన్‌మ్యూట్ చేశాను. సార్ గ్రేట్ ఈవినింగ్ సార్ అందరికి. కేబీసీ తర్వాత మన మోనెక్స్ ఫ్యామిలీ సభ్యులందరికీ ఈరోజు మా మునీర్ సార్ అప్లైనర్ ఎవరైతే ప్లాన్ చెప్పారో ఎక్సలెంట్ చెప్పారు. ఇలా కూడా చెప్పొచ్చు. ఒక ఉపాధ్యాయులు ఎలా అయితే చెప్పగలుగుతారో దానికంటే మించి చెప్పారు సార్. అసలు ఎక్సలెంట్ అని చెప్పుకోసేసాను. ఇంకోటి ఇప్పుడు ఇంతకుముందు ఒక సోదరుడు అడిగారు కదా, అందుకే చెప్తుంటాం సార్. ప్రతిరోజు జూమ్కి వచ్చినప్పుడు పెన్ను పేపర్ తీసుకొచ్చుంటే ఏదైనా రాసుకుంటే సరిపోతుంది. రాసుకోకుండా చిన్నగా అడుగు దిగిన ఏంటంటే వాళ్ళకి కూడా కొద్దిగా డౌన్ అయినట్టు ఉంటారు. ఫస్ట్ వాళ్ళు ఒక అప్లైనర్ ఎవరైతే ఉన్నారో అప్లైనర్ ఒకసారి అడిగితే తెలుస్తుంది సార్ ఎన్ని రకాల ఇన్కమ్ ఉంది. ఆల్రెడీ మునీర్ సార్ చెప్పారు 4 రకాల ఇన్కమ్, నాన్ వర్కింగ్, వర్కింగ్ ఇన్కమ్ అని చెప్పేసి. ఈ రోజు ప్లాన్ అయితే ప్రెజెంటేషన్ చాలా ఎక్సలెంట్ చెప్పారు సార్. ఈ అవకాశం ఇచ్చిన త్రిమూర్తులందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అని చెప్పుకున్నాను. దానికోసమే ఫోన్ చేశాను, దానికోసమే హ్యాండ్ రైజ్ చేశాను. భాషా గారు ఒక్క మాట. సార్ మేమే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మనము చాలా సందర్భాల్లో మన జూమ్ జరుపుకోలేని సిచ్యువేషన్‌లో ఉన్నప్పుడు మేము చాలా మందిని రిక్వెస్ట్ చేసాం. సార్ ప్లీజ్ Yes, sir, yes, sir. మీరు జూమ్ కండక్ట్ చేయండి. వాళ్ళు మళ్ళా
మార్కెటింగ్ లో చాలా అద్భుతంగా బిజినెస్ చేస్తున్నారు కూడా. Yes, జస్ట్ sir. Yes, sir. Yes, sir. ఒక నలుగురు లేదా ఒక ఐదుగురు మన కోసం అలాగా టైం సెట్ Yes, sir. ఒక రోజు ఒక్కొక్కరు కుదిరినప్పుడు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. Yes, sir. మాక్సిమం Yes, sir. మనమే కండక్ట్ చేస్తూ మనకి కుదిరిన రోజు వాళ్ళు చేస్తారనే దాని మీద అయితే చాలా మంది మరి ఎందుకో వాళ్ళు రాలేకపోయారు. సో Yes, వచ్చిన yes, sir. Yes, వాళ్ళు sir. మనకి మన కంపెనీకి సపోర్ట్ గానే నేను అయితే భావిస్తాను. అది 100% మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మనం లేదు జూమ్ సార్, దాంట్లో మాత్రం సార్ మీరేం లేదు, మాకు ఒక అవకాశం ఇచ్చారు, మేము నిరూపించుకుంటాం. ఇప్పుడు ఈ రోజు మా మునీర్ గారు యాక్చువల్ గా మేము ముందు మా మునీర్ సార్ చెప్పిన తర్వాత మా మునీర్ సార్ కూడా మా పేరు ఇద్దాం అనుకున్నాం ఆల్రెడీ. రేపు కానీ ఎల్లుండి కానీ ఎప్పుడు అవకాశం ఉన్నా కానీ భాష కూడా జూమ్ సెషన్ చెప్పడానికి రెడీగా ఉన్నాం సార్. ఎందుకంటే మీరు ఇంత తిరిగి అనారోగ్యాలతో కూడా మిమ్మల్ని మీరు జూమ్ లో వచ్చి మీరు చేసే కృషి ముందర మేము ఇంత కూడా కాదు సార్. ఎందుకంటే చాలా తక్కువ. కాదు అది మిమ్మల్ని అందరూ చూసి మేము ఇన్స్పైర్ అయిపోతూ ఉంటాం ఎప్పుడు. మేము అప్పుడు మేము ఈవినింగ్ టైము మీటింగ్ అయిపోయిన తర్వాత జర్నీ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ డెస్టినేషన్ కి. నైట్ 11, 12 అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళేసి అక్కడ హోటల్ రూమ్ తీసుకోవడం, పడుకొని నిద్రపోయి మార్నింగ్ మళ్ళీ వెంటనే అక్కడ మళ్ళీ ఫిజికల్ మీటింగ్ స్టార్ట్ అవుతుంటది. సో ఈ జర్నీ మనకి సిగ్నల్ ఉన్న ప్రాబ్లం అంటే తప్ప మనము అలాగే మొత్తం కంటిన్యూగా తిరగడానికి కూడా మీరే మా అందరికి ఇన్స్పిరేషన్ అనమాట. మీరు తిరుగుతున్న నలుగురు ఎవరైతే ఉన్నారో మా అందరికి కూడా మీలాగా వర్క్ చేస్తున్న లీడర్స్ మీకు సపోర్ట్ చేయాలి అనేటువంటిది మాకు ఎప్పటికి కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇంకొంతమంది ఉన్నారు వాళ్ళు మీకన్నా గొప్పవారు. ఎందుకు చెప్తున్నానంటే కనీసం మేము మీటింగ్ వస్తామని ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఎందుకు సార్ మీ అవసరం లేదు, మేము బ్రహ్మాండంగా బిజినెస్ చేస్తున్నాం అన్నారు. సూపర్ అనమాట. ఇంకా వాళ్ళు అన్ని రకాల వాళ్ళు కావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఇంకొకటి సార్, మన గ్రూప్ లో 154 మెంబర్స్ కి ఏదైనా సార్ ఇప్పుడు ఈ 150 మెంబర్స్ ఉన్నారు కదా, మిగతా వాళ్ళు ఎవరైతే లెఫ్ట్ అయినారో లెఫ్ట్ అవని మనకు నెక్స్ట్ 28 అంటే కరెక్ట్ గా వారమైంది సార్. ఈ రోజు కల్లా అందరు ప్రయాణాలు L4 లలో అక్కడే ఉంటారు, L3 లలో అందరి ముఖాల్లో మనకు సంక్రాంతిగా క్రిస్మస్ అయిపోయిన తర్వాత మరొక క్రిస్మస్ జరుపుకోవచ్చు. అప్కమింగ్ ఏదైతే న్యూ ఇయర్ ఉందో ఆ న్యూ ఇయర్ అనేది సంతోషాలు మనకు అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయి అని చెప్పేసి మనస వాచ కర్మన నిజంగా చెప్తున్నా సార్. ఇది ఎన్ని రకాలుగా చెప్పినా కానీ ఆనందం అనేది అది తగ్గదన్నమాట. ఇంకోటి సార్, మన హెల్త్ బాగుండడానికి కూడా ఇంత ఆనందమైన విషయాలు కూడా షుగర్, బీపీ, థైరాయిడ్ ఇవల్ల మందులు అవసరం లేదు. ఇలాంటి గుడ్ న్యూస్ వల్ల ఇలాంటి మంచిగా ఒకసారి మనస్ఫూర్తిగా ఆనందం అయితే కన్నా నీ హార్ట్ అనేది ఎంత మంచిగా పనిచేస్తారు అనుకున్నారు. ఏ వైద్యుడు పనికిరాడు సార్. దాంతో పాటు మనం సంపాదించే డబ్బులు కూడా ఈ డబ్బు అనేది అంత నీతి నిజాయితీగా హేతుబద్ధంగా మీరు సంపాదించుకోండి అని చెప్పే ఒక్కటే ఒక ఎక్స్చేంజ్ మన మూనెక్స్ ఎక్స్చేంజ్ అని మనం చెప్పుకోవచ్చు. దీన్ని పట్టుకున్నోడు ముందుకెళ్తాడు, వదిలినోడు వాడంత మంచోడు ఉండడు. అంటే మంచోడు అంటే గుర్తు చేసుకోవు. వాళ్ళు వదిలేశారంటే మరొకరికి అవకాశం ఇచ్చినట్టే కదా సార్. తెలిసో తెలకో వచ్చారు, దీంట్లో వచ్చిన వాళ్ళ ఉండండి సార్, మీరు టచ్ లో ఉండండి. మీరు నిజంగా స్కై టచ్ చేస్తారు. టచ్ లో ఉంటే చాలు, మీరు స్కై టచ్ చేస్తారు. ఆ స్కై టచ్ చేసేదానికి మీ అప్లైనర్ కరెక్ట్ ఉండాలి. మీ అప్లైనర్ ని సార్ నేను మా వాళ్ళు ఉన్నారు ప్లాన్ చెప్పండి, మీ అప్లైనర్ వాడుకోనబ్బా, వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. వాడు ఏదో మిర్చిలు అంటారు చూడండి ప్రభాస్, ఇప్పుడు దాకా ఒక లెక్క, ఇప్పుడు నుంచి ఒక లెక్క అన్నట్టు ఇప్పుడు మూనెక్స్ అనేది వచ్చింది. దాన్ని పచ్చి పెట్టుకోండి, దాని మామూలుగా ఉండదు. అది అనేది 28వ తారీఖు మధ్యాహ్నం లోపల ఒక ఏమంటారు మామూలుగా అవుట్లు పేరు మనకి సంతోషకరమైన అవుట్లు అన్నమాట. ప్రభంజనం సృష్టిస్తుంది. ప్రభంజనం. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. సార్ థ్యాంక్ యూ మీ అందరికి థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఓకేనా? ఓకే సార్. మిత్ర గారు మళ్ళీ హిందీ జూమ్ టైం అవుతున్నట్టుంది. అందరికీ థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. మోర్ ఎర్నింగ్ సార్. మిశ్రా గారు సార్ ఇది మళ్ళీ బిజీగా ఉన్నట్టున్నారు. ఓకే సార్. థ్యాంక్ యూ టు ఆల్. మీటింగ్ అయితే ఈరోజు చాలా చక్కగా జరిగింది. మంచి అప్డేట్లు మనకి మన రెడ్డి గారు కూడా వచ్చి ఇవ్వడం జరిగింది. చాలా హ్యాపీ సార్. ప్రతి ఒక్కరు కూడా మన ఈవెంట్ కి రావాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ టు ఆల్.
వన్స్ అగైన్ మోనెక్స్ మోర్ ఎర్నింగ్ హిందీ మీటింగ్ మరి కొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుంది సార్. ప్రతి ఒక్కరు కూడా హిందీ మీటింగ్ కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.